నా బుజ్జి కదూ, కొంచెం తినమ్మా, తిను. నేను తినను. మా ఇద్దరు అక్క చెల్లెళ్ళం కలవడం ఆ భగవంతుడికి ఇష్టం లేదు బాబాయ్. నువ్వు అలా స్టేషన్కి వెళ్ళావో లేదో, ఆ రోజు రాత్రి నుంచే ఎస్ఐ ఇంటికి రావటం మొదలు పెట్టాడు. నేను ఇంట్లో లేనప్పుడు అది ఎక్కడికి వెళ్ళింది, ఏం చేసిందని నేను అడగలేదు. ఓ 4 రోజుల క్రితం ఓ పెద్ద ఆయన వచ్చి ఇంటద్దె మొత్తం కట్టేసి మీ ఆవిడ్ని తీసుకెళ్ళాడు. మా చెల్లెలి పరిస్థితి చూస్తుంటే ఏదైనా కాలి సోకిందేమో అని భయంగా ఉంది. మా స్వామీజీ గారు ఇలాంటి వారిని ఎందరినో అమ్మవారి అనుగ్రహంతో మామూలు మనుషులుగా మార్చారు. వచ్చే అమావాస్య నాడు అంతిమ ఘట్టానికి ముహూర్తం సిద్ధం చేశాను. ఆ రోజు నువ్వు తాయెత్తుని భార్గవి మెళ్ళో కట్టు. అమ్మవారి ముందు ఈ క్షుద్రశక్తులు ఏమీ నిలవలేవు. అమ్మ నామం వింటే చాలు క్షుద్రశక్తుల గుండెల్లో వణుకు పుట్టి పారిపోతాయి. ఏ కోర్టు దంపతులను విడదీయాలని చూడదు. విడిపోవడానికి 100 కారణాలు చెప్పినా కలిసి ఉండటానికి ఒక్క కారణమైనా కనిపిస్తుందేమోనని చూస్తుంది. సో విడాకులు తీసుకోవడం అంత ఈజీ కాదు. ఎన్ని రోజులు భార్గవితో కాపురం చేయాలి? మీరు చెప్పింది కరెక్టే, కానీ అవన్నీ బాగున్నప్పుడు ఇప్పుడు మా మరదలు పిచ్చిది. ఒక పిచ్చిదానితో మా తమ్ముడు ఎలా కాపురం చేస్తాడు? విడాకులు తీసుకోవడానికి ఈ ఒక్క కారణం సరిపోదా? ఈ ఒక్క కారణం చాలు. కానీ ఆమె పిచ్చిదంటానికి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? పిచ్చిదని చెప్పడానికి ప్రత్యేకించి ప్రూఫ్స్ అంటూ ఏముంటాయండి? ఒకసారి ఆమె ప్రవర్తన చూస్తే ఎవరైనా చెప్తారు ఆమె పిచ్చి పట్టిందని. అంతకంటే ఇంకేం కావాలి? ఆధారాలంటే ఏ డాక్టర్ అయినా పిచ్చి తగ్గదని సర్టిఫికెట్ ఇచ్చుండాలి. దానికంటే ముందు పిచ్చి తగ్గడానికి ట్రీట్మెంట్ ఇప్పించినట్టు ప్రూఫ్ కావాలి. అవన్నీ ఎంతసేపండి? ఏదో ఒకలా మేనేజ్ చేసి తీసుకోవచ్చు. వెంటనే విడాకులు వచ్చేలా చూడండి చాలు. అన్ని ప్రూఫ్స్ మనం సంపాదించిన విడాకులు మాత్రం వెంటనే రావండి. పెళ్ళే వీళ్ళకి సంవత్సరం కూడా కాలేదు కాబట్టి జడ్జి గారు వీళ్ళకి 6 నెలలు టైం ఇస్తారు. అప్పటికి కూడా వాళ్ళు విడిపోవాలనుకుంటే విడాకులు మంజూరు చేస్తారు. ఈలోగా మీరు ఒక పని చేయండి. ఆమెకు పిచ్చి కుదరదని ఒక సర్టిఫికెట్, ట్రీట్మెంట్ ఇప్పించినట్టు ఇంకో సర్టిఫికెట్ తీసుకురండి. ఏయ్, బుద్ధి లేదా నీకు? చూసి డ్రైవ్ చేయొచ్చు కదా. ఏయ్, యు రాస్కెల్, ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుని హ్యాపీగా తిరుగుతున్నావా? ఏయ్, ఏంటిది? వదిలు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకున్నానా? కాక మరేంటి, గాయత్రిని పెళ్లి చేసుకుంటానని తీసుకెళ్లి మోసం చేసి చంపేస్తావా? ఏ, నీవలే కదరా భార్గవిని అపార్థం చేసుకుని నా జీవితం నరకం చేసింది. గాయత్రి భార్గవి అంటున్నావంటే డెఫినెట్గా ఏదో ప్రాబ్లమే ఉండి ఉంటుంది. అవును, అన్నీ తెలిసి మళ్ళీ అడుగుతావేంటి? చెప్పు, గాయత్రిని ఎందుకు చంపావు? చెప్పరా. ఏయ్, నేను గాయత్రిని చంపడం ఏంటి? గాయత్రి బతికే ఉంది. శుభ్రంగా పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నాను. గాయత్రి బతికే ఉందా?
మరి గాయత్రి బతికే ఉంటే గాయత్రిని నేనే చంపానని భార్గవి నన్నెందుకు సాధిస్తోంది? నాకేం తెలుసు? ఏయ్, తప్పించుకోవాలని నాటకాలు ఆడుతున్నావా? ఏయ్, నాటకాలు ఆడాల్సిన కర్మ నాకేంటి? గాయత్రి బతికే ఉంది. గాయత్రిని చూపిస్తే నమ్ముతారా నా మాట? పద చూపించు. బతికే ఉందంటున్నావు కదా, ఎక్కడుందో చూపించు. చూపిస్తాను. అయితే పద. కానీ ఇప్పుడు చూపించు నేను. ఏ, ఎందుకు? అంటే ఏంటి? నేను ఇంటికి వెళ్ళేసరికి గాయత్రి కనిపించడం లేదు. తనను వెతుకుతూ తిరుగుతున్నాను. మధ్యలో నువ్వు కనిపించి ఏమంటే ఏ సమాధానం చెప్పను? ఏ, కథలు చెప్తున్నావా? కథలు చెప్పడం ఏంటి? ఎవరికి రా నీ కథలు వినిపిస్తున్నావు? గాయత్రిని చంపేసి తప్పించుకోవడానికి మళ్ళీ ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నావా? రై, పదరా. ఎవరి రంగి అంటే ఇప్పుడే తేల్చేస్తాను. పద. ఏంటిది? పదరా. చేయక. సరే పద. ఎక్కడికి? ముందు కారెక్కు. ఎక్కడికి చేయకు. నడు. నీతో పాటు కారులో రావాలి. అవును, పద. అరే, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదు మమ్మీ. వచ్చే అమావాస్య నాడు ఎలాగైనా ఈ తాయెత్తు భార్గవ మెళ్ళలో కట్టాలి. ఆ రోజు నుంచి సరిగ్గా వారంలోపు దాని ప్రాణం దాని శరీరాన్ని విడిచిపోతుంది. దీని గురించి ఇంతగా ఆలోచిస్తావెందుకు బేబీ? ఆ బిస్తరాతో ఇంట్లో పూజ పెట్టించడం అంటే కష్టం గాని ఈ తాయెత్తు కట్టడం ఎంతసేపు చెప్పు. దీని సంగతి నాకొదిలే, నేను చూసుకుంటా. ఈ సూర్య ఏంటి జీవన్ గారిని తీసుకొని వస్తున్నాడు? ఏంటి బ్రదర్ ఇక్కడికి తీసుకొచ్చావు? ఏంటి బ్రదర్ నందుకు కోపం వచ్చిందా? నా మద్దల్ని చేసుకున్నావు కదా, నాకు బ్రదరే అవుతావు బ్రదరు. అవును, నన్ను ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ఇది మన చిన్నమామగారి ఇల్లు. గాయత్రి ఇక్కడ ఉండదు. మరి ఎక్కడుంది? అదే తెలియడం లేదు బ్రదరు. ఇంటికెళ్తే లేదు, అసలు అక్కడ లేకపోతే ఇక్కడ ఉండాలి. కానీ టర్మ్స్ సరిగా లేవు, అందుకే ఇక్కడికి వచ్చి ఉండదు. ఏంటి మళ్ళీ ఇదో కొత్త కథ వినిపిస్తున్నావా? ఇప్పుడు ఎక్కడుందో, అసలు ఉందో లేదో తర్వాత ఆలోచిద్దాం. గాయత్రిని మోసం చేసినవాడి నువ్వేనని తెలియాల్సిన వ్యక్తి ఇక్కడున్నారు. పద. ఇదిగో బ్రదరు, ఇందాక నుంచి చెప్తుంటే నమ్మవేంటి? నేను గాయత్రిని మోసం చేయలేదా బాబు? శుభ్రంగా పెళ్లి చేసుకున్నాను. చూడు, నోరు మూసుకొని ముందు లోపల పద. పద. అది కాదు బ్రదరు. వస్తావా? పద. భార్గవి, భార్గవి, భార్గవి. ఏంటి బ్రదరు ఇక్కడికి వచ్చి మీ ఆవిడ పేరు పిలుస్తున్నావు? పెళ్ళాన్ని పుట్టింటికి పంపించేసావా ఏంటి? భార్గవి, అసలు నువ్వెందుకొచ్చావు? నీతో పాటు వీణ్ణెందుకు తీసుకొచ్చావు? అత్తా, వాడు వీడిని చీప్గా మాట్లాడద్దు. నేను ఈ ఇంటి పెద్దళ్ళుని, గాయత్రి భర్తని. నువ్వు గాయత్రి భర్తవా? అంటే ఇంతకు ముందు నువ్వు చెప్పిందంతా అబ్బా, అప్పుడు ఆ పరిస్థితులు వేరత్తా. ఆ విషయాలని తర్వాత వివరంగా మాట్లాడుకుందాం గాని, నేను గాయత్రిని చంపేశానని ఇందాక నుంచి నన్ను ఈ బ్రదర్ చంపేస్తున్నాడనుకో. గాయత్రి బతికే ఉందన్న విషయం ఎంతో చెప్పత్తా. ఏ ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి ఇదొక వంక? కట్టుకున్న పెళ్ళాన్నే ఇంట్లోంచి బయటికి గెంటేసిన వాడివి నీకెందుకయ్యా దాని అక్క సంగతి? గాయత్రి బతికే ఉంది, ఇప్పుడు చెప్పు నీ బాధేంటో.
గాయత్రి బ్రతికే ఉందా? అయితే ఇప్పుడు ఎవరి మాట నిజమని నమ్మాలి? మీరేమో గాయత్రి బతికే ఉందంటున్నారు, భార్గవ్ ఏమో గాయత్రి చనిపోయిందని, నేనే చంపానని నా మీద కక్ష కట్టి చిత్రహింసలు పెడుతోంది. ఎవరిది నిజమో ఎవరిది నాటకమో భార్గవిని పిలిస్తే తేలిపోతుంది. భార్గవి, భార్గవి! గాయత్రి, ఏమండి? గాయత్రి, నన్ను క్షమించు. నీ మాట వినకుండా తప్పుదారి పట్టినందుకు నాకు సరైన శిక్షే పడింది. బుద్ధి తెచ్చుకొని నిన్ను వెతుక్కుంటూ వస్తుంటే ఇదిగో ఈయన మధ్యలో పట్టుకొని నేనేదో నిన్ను చంపేసినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన అంతేలేండి, నానా హింసలు పెట్టి భార్యని జీవశ్చవాన్ని చేయడం ఆయనకు అలవాటు. ఆయనలాగే అందరూ భార్యల్ని హింసించి చంపుతారనుకుంటున్నాడు. గాయత్రి, నువ్వేనా నా గురించి ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు? నేను ఎలాంటి వాడో నీకు తెలీదు? తెలీదు. నీ అసలు రూపం తెలియకే నీతో భార్గవికి పెళ్లి జరిపించమని మా బాబాయ్ని రిక్వెస్ట్ చేశాను. అంతా జరిగేది కానీ నీ అసలు స్వరూపం బయటపడలేదు. నిన్నిష్టపడి పెళ్లి చేసుకున్న మా చెల్లెల్ని డబ్బు కోసం పిచ్చిదాన్ని చేశావు. ఛీ! గాయత్రి, జరిగిందంటో పూర్తిగా తెలియకుండా మాట్లాడుతున్నావు. నేను మీ చెల్లెల్ని చిత్రహింసలు పెట్టడం కాదు, మీ చెల్లెలే నన్ను హింసించడానికి లపించదానిలా నటిస్తోంది. కావాలంటే మీ చెల్లెల్ని అడుగు. భార్గవి, ఇదిగో నేను మోసం చేశానంటున్నా మీ అక్క ఇక్కడే ఉంది. మీ అక్క బ్రతికే ఉన్నా నా మీద ఎందుకు నిందలు వేశావు? నీ నాటకాలు ఆపి నిజం బయటపెట్టు. చెప్పు, ఇన్నాళ్ళు నా దగ్గర ఎందుకు నాటకం ఆడావు? చెప్పు భార్గవి, చెప్పు, నిజం చెప్పు, అందరి ముందు నిజం చెప్పు. సూర్య, ఏమిటి దౌర్జన్యం? నువ్వు ఎంత బలవంతం చేసినా తను మాట్లాడలేదు. అసలు మీరంతా కలిసి తను మాట్లాడే పరిస్థితిలో ఉంచితే కదా తను మాట్లాడటానికి. అయినా మీ ఇంట్లో పెట్టిన హింసలు సరిపోలేదా మళ్ళీ ఇక్కడికి వచ్చావు సాధించడానికి? నువ్వు చాలా మంచివాడివి అనుకున్నాను సూర్య. ఇప్పుడు నీ ప్రవర్తన చూస్తుంటే నాకు అసహ్యం వేస్తోంది. అంతకు ముందు ఏదో పెద్ద ఆడవాళ్ళను ఉద్ధరించేవాడిని మాట్లాడేవాడివి. ఇప్పుడు కట్టుకున్న భార్యతోనే చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు. నీ ఆదర్శం అంతా ఏమైపోయింది? అంత నాటకం కదూ. గాయత్రి, నీకు అసలు ఎలా చెప్తే అర్థమవుతుంది? అసలు భార్గవి నన్ను పెళ్లి చేసుకుంది నా మీద పగ తీర్చుకోవడానికి. షటప్! భార్గవి నిన్నేమి ఏరి కోరి పెళ్లి చేసుకోలేదు. నువ్వే భార్గవితో పెళ్లి జరిపించమని నా వెంట పడ్డావు. నేను కాదన్నా నువ్వే ఏవో మాయమాటలు చెప్పి భార్గవిని పెళ్లి చేసుకొని ఈ రోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చావు. ఇదంతా నువ్వు మీ అన్నా కలిసి ఆడుతున్న నాటకం. ఎవరండి నాటకాలు ఆడుతున్నారు? మీరా మేమా? చేసిందంతా మీరు చేసి మధ్యలో మా అన్నయ్యలు అవుతారేంటి? మా అన్నయ్య అన్న మా ఫ్యామిలీ అన్న మీకు పడదు. మా మీద కక్ష తీర్చుకోవడానికి మీరే తెలివిగా భార్గవి నాకు అంటగట్టారు. లేకపోతే మీకే పెద్ద బిజినెస్ ఉండగా మీ అమ్మాయిలు నా దగ్గర పనిచేయటం ఏంటి? పిచ్చి పిచ్చిగా మాట్లాడు.
ఆఫ్టర్ ఆల్ నీ మీద పగ తీర్చుకోవడానికి మా అమ్మాయిల జీవితాన్ని ఫణంగా పెట్టాల్సిన అవసరం నాకు లేదు. ఏ అవసరం లేకపోతే మరి ఇన్ని నాటకాలు ఎందుకు? గాయత్రి బ్రతికే ఉంది కదా, మరి చనిపోయిందనుకుని నేనే చంపాననుకుని ఇన్నాళ్ళు నన్నే హింసించింది. చూడండి, చేసిందంతా చేసి ఇలా వెటకరగా నవ్వుతోంది. ఏయ్, ఇంతమంది నీ భర్తను అవమానిస్తుంటే నీకు నవ్వులాటగా ఉందా? సూర్య, రాస్కెల్, నా బిడ్డను చంపేద్దామనుకున్నావా? అవుట్, గెట్ అవుట్. I say get out. ఇంకా ఆలోచిస్తారండి మావయ్య గారు, మెడబెట్టి బయటికి అంటే ఇక. వెళ్ళు. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి